తండ్రి కోరికను తీర్చడం కోసం కాలికి గజ్జె కట్టింది. బాగా డబ్బులొచ్చే వైద్య వృత్తిని కాదని నృత్యకారిణి అయ్యింది. ఖండాంతరాలు దాటి వెళ్లిన భారతీయతను మరిచిపోలేదు. మక్కువతో నేర్చుకున్న శాస్త్రీయ నృత్యాలను విశ్వవ్యాప్తం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. విశాఖకు చెందిన కృష్ణమూర్తి విదేశాల్లో వైద్య వృత్తిలో రాణిస్తున్నప్పటికీ మనస్సులో ఏదో ఆవేదన. తాము విదేశాల్లో ఉండటం వల్ల భారతీయతకు దూరమవుతున్నాం, పిల్లలకు ఆంగ్లం అబ్బుతోంది సరే, పెద్దయ్యాక మన సంస్కృతి సంప్రదాయాలు తెలియకుండా పోతాయేమోనన్న ఆందోళన. వెంటనే సామాన్లు సర్దుకుని పిల్లలతో సహా స్వదేశానికి తిరుగుపయనమయ్యారు. ముగ్గురు పిల్లల్లో చిన్నమ్మాయి ప్రవీణకు శాస్త్రీయ నృత్యం పట్ల ఆసక్తి. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో శిక్షణ ఇప్పించారు. 6 ఏళ్ల ప్రాయంలోనే కాళ్లకు గజ్జె కట్టిన ప్రవీణ భరతనాట్యం, కూచిపూడిలో ప్రావీణ్యం సాధించింది. ఎక్కడ అవకాశం వచ్చినా ప్రదర్శనలిస్తూ శభాష్ అనిపించుకుంది. నృత్యంలో రాణిస్తూనే ఆంధ్ర వైద్య కళాశాలలో MBBS పూర్తి చేసింది. అమెరికాలో స్థిరపడ్డ భారతీయ వైద్యుడిని పెళ్లి చేసుకుని పడమటి దేశానికి పయనమైంది. అయినా భారతీయతను ఎక్కడా విస్మరించలేదు. అమెరికాలో 3 ఏళ్ల క్రితం నాట్యం శిక్షణా సంస్థను ప్రారంభించారు. 6గురితో ప్రారంభమైన ఈ సంస్థలో ప్రస్తుతం 150 మంది నృత్యాన్ని అభ్యసిస్తున్నారు. You just now touched Mother Earth. You said thank you Mother Earth for allowing us to stamp on you. Now stand straight. Thank you God. Thank you teacher. Teacher is your forehead. Thank you audience. వెరీ గుడ్. మా నాన్నగారు నన్ను 6 ఏళ్ల వయసులప్పుడు ఇండియా తీసుకొచ్చారు. మెడిసిన్ అవన్నీ ఎంత చదివినా ఇవి కూడా అంతే సీరియస్ గా చిన్నప్పటి నుంచి రోజుకి 3 గంటలు నేర్చుకుని ప్రాక్టీస్ చేసి అట్లానే కంటిన్యూ చేశాను. ఆడపిల్ల అన్న తర్వాత ఫ్యామిలీ లైఫ్ కూడా ఇంపార్టెంటే కాబట్టి లోపల మా అబ్బాయి పుట్టాడు, అమ్మాయి పుట్టింది, ఇంకా 2 పిల్లలు, మెడిసిన్, భరతనాట్యం అన్ని చేయడం 3 చేయడం కష్టం అవుతుంటే ఒక రోజు డెసిషన్ తీసుకున్నాను. మా స్కూల్ రిసైటల్స్ లోని బయట ప్రోగ్రామ్స్ తానా ఇక్కడ అక్కడ నేనైనా చేస్తున్నాను, లేకపోతే నా స్టూడెంట్స్ అయినా వాళ్ళ చేతైనా చేయిస్తున్నాను. ప్రవీణ ప్రావీణ్యంపై గురువు, తల్లిదండ్రులు సంతోషపడుతున్నారు. తెలుగు వాళ్ళందరూ అక్కడికి ఇంచుమించుగా ఇండియన్స్ అందరూ వెళ్ళిపోతారు. మరి తర్వాత అవతల వాళ్ళకు కూడా ఫారినర్స్ కూడా ఈ కళ అంటే మాకు మంచి అభిమానం అది ఉంది. మరి ఇక్కడికి నుంచి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి వాళ్ళకి నేర్చుకోవాలని అంటే వాళ్ళు అక్కడ కుతూహలం కొద్దీ వాళ్ళు ఇలా క్లాసెస్ అక్కడ వాళ్ళు పేరెంట్స్ ఇంట్రెస్ట్ గా వాళ్ళు చెప్పిద్దామని చూస్తూ ఉంటారు. గురువులు అక్కడ ఉంటే కూడా వాళ్ళకి బాగానే ఉంటుంది. పిల్లల కోసం, పిల్లల భారతీయత కోసం నేను 1983-84లో వచ్చేసి ఇక్కడే వాళ్ళని పెంచాను, ఇక్కడే చదువుకున్నాను. తన మెడికల్ ప్రొఫెషన్ లో ఉండి కూడా ఈ డాన్స్ మీద తనకి ఇంట్రెస్ట్. మేమేం చెప్పామంటే నీకు ఏది ఇష్టం బాగా అంటే అది చేసుకోమని. ప్రవీణ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో విదేశీయులు ఉండటం విశేషం.